బీఆర్ఎస్ పార్టీ చంద్రబాబు నాయుడు పేరును రాజకీయంగా ఉపయోగించుకోవడం వెనక తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే పార్టీ మనుగడను బలోపేతం చేసుకోవాలని వ్యూహం కనిపిస్తోంది. భారత నేత జగదీష్ రెడ్డి లాంటి నేతల వ్యాఖ్యలు కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ పై ఆరోపణలు చేయడం ద్వారా తెలంగాణ ప్రజల్లో ఆంధ్రపై అసంతృప్తిని రేకెత్తించి రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు గడిచిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు పేరును లాగడం బీఆర్ఎస్ యొక్క సొంత రాజకీయ బలహీనతను సూచిస్తోంది. కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ 74% వాడుతోందని కేఆర్ఎంబీ డేటాను ఉటంకిస్తూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు ఒకవైపు నిజమైన సమస్యలు లేవనెత్తినా దానిని చంద్రబాబు వ్యక్తిగతంగా దొంగిలించడం అన్నట్లు చిత్రీకరించడం అతిశయోక్తనే చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం నీటి వాటాను సమర్థంగా వినియోగించుకోలేకపోవడం, కేఆర్ఎంబీ నిర్వహణలో సమస్యలు వంటివి నిజమైన చర్చనీయాంశాలు కాగలవు. కానీ బీఆర్ఎస్ దృష్టి కేవలం చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని రాజకీయం చేయడంపైనే ఉంది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ వంటి ఇతర పార్టీలు చంద్రబాబు పేరును రాజకీయంగా ఉపయోగించుకోవడం మానేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఒక్కటే ఈ వ్యూహాన్ని కొనసాగించడం ఆ పార్టీకి సొంత ఎజెండా లేనట్లు తేటతెల్లమవుతున్నట్లే కదా. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడానికి కూడా చంద్రబాబు పేరును తీసుకురావడం బీఆర్ఎస్ యొక్క రాజకీయ ఆలోచన శూన్యతను బహిర్గతం చేస్తోంది. రాష్ట్ర విభజన సెంటిమెంట్ ను రాజకీయంగా ఉపయోగించుకోవడం తప్పు కాకపోవచ్చు, కానీ దానిని చంద్రబాబు వంటి వ్యక్తిపై కేంద్రీకరించడం బీఆర్ఎస్ యొక్క దీర్ఘకాల రాజకీయ విశ్వసనీయతను దెబ్బతీస్తోంది కదా. తెలంగాణ ప్రజల సమస్యలపై సొంత రాజకీయ పరిణితితో స్వతంత్ర ఎజెండాతో ముందుకు వెళ్లడం బారాస రాజకీయాలకు ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు పేరును రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకోవడం కంటే తెలంగాణలోని నీటి సమస్యలు, రైతుల ఇబ్బందులు, ప్రభుత్వ వైఫల్యాలపై నిర్మాణాత్మకంగా విమర్శలు చేస్తూ సమస్యల పరిష్కారానికి మార్గాలను సూచించడం ద్వారా బీఆర్ఎస్ తన రాజకీయ బలాన్ని పెంచుకోగలదు. చంద్రబాబు నాయుడు పేరును నిత్యం లాగడం వల్ల తాత్కాలిక దృష్టి లభించినా దీర్ఘకాలంలో ఇది ఆ పార్టీకి నష్టం కలిగించవచ్చు. తెలంగాణ ప్రజలు రాజకీయ పార్టీల నుంచి సెంటిమెంట్ కు బదులు నీటి వంటి కీలక సమస్యలపై ఆచరణీయ పరిష్కారాలను ఆశిస్తారు. బీఆర్ఎస్ ఈ విషయంలో స్వతంత్ర రాజకీయ వ్యూహంతో ముందుకు వస్తే చంద్రబాబు పేరుపై ఆధారపడకుండా తమ ఉనికిని బలపరుచుకోగలదు. గతంలో హరీష్ రావు, కేటీఆర్, కవితలు కూడా ఇదే పందాను అనుసరించారు. వారికి పెద్దగా ఈ విషయంపై ప్రజల నుంచి ఆదరణ లభించలేదు. కాలం చెల్లిన రాజకీయ ఎత్తుగడలకు బారాస నాయకులు ప్రాధాన్యత తగ్గిస్తే ఆ పార్టీకి మంచి చేసిన వారవుతారు. ఏదేమైనా కేసీఆర్తో సహా బారాస అగ్రనేతలకు చంద్రబాబు నామజపం తమకు శ్రీరామ రక్ష అని భావించడం నేటి విశేషం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.